89వ వార్డు చంద్రానగర్లో సిపిఐ అభ్యర్థి అత్తిలి విమల ప్రచారం. గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ 89వ వార్డు చంద్రానగర్లో కాంగ్రెస్, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీలు బలపరిచిన ఇండియా కూటమి విశాఖ పశ్చిమ నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి అత్తిలి విమల మంగళవారం సాయంత్రం ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలు నిర్వీర్యం చేస్తున్న బీజేపీ, దాని మిత్రపక్షం టీడీపీ, జనసేన పార్టీల అభ్యర్థులను ఓడించాలని, ఇండియా కూటమి అభ్యర్థులకు పట్టం కట్టాలని అత్తిలి విమల నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బీజేపీ తెరలేపిందని, దాని పరిరక్షణకు కృషి చేయాల్సిన వైసీపీ బీజేపీకి వంతపాడుతూ విశాఖ ప్రజానికాన్ని మోసం చేస్తున్నారని ఆమె విమర్శించారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న వామపక్ష అభ్యర్థులు విజయం నేడు అవశ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ గోపాలపట్నం ఏరియా కార్యదర్శి బలివాడ వెంకట్రావు, నేతలు ఆర్ శ్రీనివాసరావు, విజయలక్ష్మి, పాలమ్మ, కాంతం, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి సత్యనారాయణ, ఎస్కే రెహమాన్, ఆర్ శ్రీనివాసరావు, నాయకులు ఎండి బేగం, అచ్యుతరావు, లక్ష్మణరావు, పుష్ప, దేవుడమ్మ, సత్యనారాయణ, భాను, దుర్గా తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఎలాగా ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థి అత్తిలి విమల గారికి ఓట్లు. ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థి అత్తిలి విమల గారికి ఓట్లు. గుర్తుపై మన ఓట్లు, కొడవలు గుర్తుపై మన ఓట్లు. సిపిఎం బలపరిచిన అభ్యర్థికే మన ఓట్లు. సిపిఎం బలపరిచిన అభ్యర్థికే మన ఓట్లు. కొడవలు విమల గారికే మన ఓట్లు. విమల గారికే కొడవలు గుర్తుకే మన ఓట్లు. కంకి కొడవలు గుర్తుకే ఓట్లు. ఓట్లు వేసి గెలిపించాలి. ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థి అత్తిలి విమల గారి కంకి కొడవలు గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలి. కొడవలు గుర్తుకే పెరిగిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటే కంకి కొడవలు గుర్తుకే ఓట్లు. చెత్త పన్ను రద్దు చేయాలి. తీసుకొచ్చిన చెత్త పన్ను రద్దు చేయాలి. రద్దు చేయాలంటే పేదల పార్టీ, కార్మికుల పార్టీ, రైతుల పార్టీ, అందరికీ సంబంధించిన కంకి అత్తిలి